ఒకప్పుడు మీ వల్ల ఎన్నో అవమానాలు, ఎన్నో మాటలు పడుతూ విపరీతమైన మానసిక క్షోభను అనుభవిస్తూ ఎన్నో కన్నీళ్లు కారుస్తూ వాళ్ళల్లో వాళ్ళే కుమిలిపోతూ ఎవ్వరికి ఏదీ చెప్పుకోలేక సతమతమైపోయిన వాళ్ళు ఇప్పుడు ఈరోజు మీ పక్కన నవ్వుతూ నిలబడచ్చుగాక. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఆ వ్యక్తి పెదవుల మీద వస్తున్న ఆ చిరునవ్వు నిజం కాదు. వాళ్ళు మీ పక్కన మనస్ఫూర్తిగా నిలబడ్డారు అన్నది కూడా నిజం కాదు. పరిస్థితుల ప్రభావం వల్ల తల వంచుకున్నారు అంతే. వాళ్లకు ఆ పరిస్థితి తప్పట్లేదు, మీతో మాట్లాడడం తప్పట్లేదు, తప్పక మీతో జర్నీ చేస్తున్నారు. ఇది మా తలరాత, ఇది మా కర్మ అనే అనుకుంటారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళ పట్ల మీ ప్రవర్తన అంత హార్ట్ బ్రేకింగ్గా అనిపిస్తోంది. వాళ్ళని మీరు ఎంతలాగా బాధపెట్టి ఉంటే వాళ్ళ ఫీలింగ్స్ అలా ఉంటాయి ఆలోచించండి. వాళ్ళ ప్రవర్తనకు మీరే కారణం. ఒక మనిషి తన రియాలిటీని వదిలేసి నటిస్తూ జీవించే రోజులు మీరు తనకి తీసుకువచ్చారు. ఒక రకమైన భయాన్ని మీరు క్రియేట్ చేశారు. ఇప్పటికైనా మనిషిగా మారడానికి ప్రయత్నించండి. ఎవరెవరికో ఇంపార్టెన్స్ ఇవ్వడం ముఖ్యం కాదు. మీకు జీవితాంతం తోడుండే మనిషిని అర్థం చేసుకోవడం ముఖ్యం. కొంచెమైనా తనకి టైం కేటాయించండి.